प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं। భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడికి వర్ణించిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథిగా నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదని ధనుర్బాణములు కింద వేయించి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచార్వశోచస్వం ప్రజ్ఞావాదాం సభాససే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితా నానుశోచంతి పండితా. దుఃఖింపతగిన వారిని గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములు అయిన శరీరములు గురించి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మను గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్త్రణముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎక్కువ, మరొక దేహము పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయమునందు ధీరుల మోహమునందారు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుషులు ఎప్పుడు చిరిగిన వస్త్రమునొదలి నూతన వస్త్రములు ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమునొదలి కొత్త శరీరము ధరించుచున్నది.
नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः न शोषयति मारुतः ఆత్మ నాశనము లేనిది ఆత్మను సత్రము చేరింపజాలము అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మ నాశనం లేనిది జాతస్య హిద్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అనివార్యములు విషయమును గురించి శోకింపగలరు హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః ముత్తరంగమున మరణించునచో వీరస్వర్గమును పొందెదవు జయించునచో రాజ్యమును భోగితువు కావున అర్జున యుద్ధమును చేయి కృతనిశ్చయుడవైలెము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేతుః మా తే సంతోష కర్మణి కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితము పైన లేదు నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయడం మానరాదు దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడింది ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువారికి వాని యందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరికి క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ
యోగినాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానం బ్రహ్మ ప్రాప్తి సాధనము చేసి కలిగిన జీవుడు సంసారమున వడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాభవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలనే సంభవం. ఏవం ప్రవర్తితం చక్రం ఆవర్తయతి భయః అజాయురింద్రియారామో మోయం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపబడి ఈ లోకమును చక్రమును బట్టి ఎవరు అనుసరింపడు వాడు ఇంద్రియలోనుడై పాప జీవుడవుతున్నాడు. అట్టి వాడు వ్యర్థుడు, జ్ఞాని కాని వాడు సదా కర్మలను చేయుతూనే ఉండవలేదు. యజ్ఞాచరతి శ్రేష్ఠః తత్తదేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరించరు, దానిని ఇతరులు ఆచరించరు. ఉత్తరులు దేనిని ప్రమాణముగా అంగీకరించరు, లోకమంతయు దానినే అనుసరించరు. మయ సర్వాణి కర్మాణి సంయశాత్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుక్తస్వ విగతత్వరః. అర్జున, నీ మనస్సు సమస్త కర్మలను నా యందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడై అహంకారము లేనివాడవై సంతాపము వదిలి యుద్ధము చేయి. శ్రేయాన్
స్వధర్మో విగుణః పరధర్మాత్మనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడని పరధర్మము కన్నా గుణములైనను స్వధర్మమే లేదు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. భూమేన వియతే వహ్నిః యథా దర్శో మలేన చ యదో మేనావృతో గర్భః తథా తేనేకమావృతః. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మాలి చేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నందును, ఆయా సమయములందును శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణల కొరకు ప్రతి యుగమున అవతారములు దాల్చుచున్నాను. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతాః మద్భావ మాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నా యొక్క మనసు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యం పొందిరి.